నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హీల్ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పెయింటర్ శివారెడ్డిని విజయపురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 22న నిర్మాణంలో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో ఎలక్ట్రీషియన్ రెహమాన్ ను నిందితుడు శివారెడ్డి హత్య చేసినట్లు వెల్లడించారు. మనస్పర్ధల వల్లే హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. నిందితుడి స్వస్థలం రాజమండ్రి అని పోలీసులు స్పష్టం చేశారు. ఆ పెయింటింగ్ చేసే క్రమంలో ఈ రెహమాను ఈ శివారెడ్డి ఇద్దరు కూడా ఒక 2 సార్లు పక్కన పెయింట్ షాప్కి వెళ్ళి పెయింట్స్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరికి చిన్న డిఫరెన్సెస్ స్టార్ట్ అయింది. అంటే రెహమాన్ చేసే పనిని శివారెడ్డి డిస్టర్బ్ చేస్తున్నాడని చిన్న డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యి ఈ విషయం రెహమాను ఆ స్కూల్ ఓనర్ కూడా కమ్యూనికేట్ చేస్తారు. ఇతను కరెక్ట్గా పనిచేయట్లేదు ఇతను మనకొద్దని. ఆ రోజు 8:10 అక్కడ పనిచేసే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఓనర్ వెళ్ళిపోయారు. ఆ టైంలో ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే అక్కడ ఉన్నారు స్కూల్లో. టోటల్గా ఆ ఫస్ట్ ఫ్లోర్లో అంతా బ్లడ్ ఉంది, కలర్స్ అన్ని కింద పడేసుకున్నాయి. కలర్లో కొంత బ్లడ్, మెట్ల మీద చాలా సీన్ ఈజ్ వెరీ డిస్టర్బింగ్. మా డాగ్ స్క్వాడ్ని తెప్పించినాము. అక్కడ ఉన్నటువంటి చెప్పులు డాగ్ స్క్వాడ్ స్నిఫ్ చేసి కొంత దూరం వరకు, అంటే నిందితుడు పారిపోయినంత వరకు ఆ కొండ వరకు తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత తెల్లవారి, అంటే నిన్న అక్కడ ఆ ప్రదేశంలోనే ఈ రెహమాన్ యొక్క బాడీ పాతి పెట్టబడి దొరికింది మాకు. ఇక్కడి నుంచి ఆ తర్వాత నిందితుడు అక్కడి నుంచి మిర్యాలగూడ, నల్గొండ నుంచి సికింద్రాబాద్, వికారాబాదు ఇవన్నీ తిరిగి మా టీం ఇతన్ని చేంజ్ చేస్తూనే ఉంది. మళ్ళీ ఇంకొక ట్రైన్లో అతను ఈరోజు నల్గొండలో దిగి అక్కడి నుంచి సాగర్ వచ్చి అసలు ఏం జరిగిందో కనుక్కుందామనే ఉద్దేశంతో ఫాలో చేస్తుండగా నిన్న మా వాళ్ళు వికారాబాద్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇటే వచ్చాడని తెలిసి ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వచ్చి అతని గురించి సెర్చ్ చేసే క్రమంలో సాగర్ సిఐ గారి దాంట్లో అతను పట్టుకోవడం జరిగింది. సో ఎటువంటి అడ్రస్ లేదు, అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అయినప్పటికీ అతన్ని 24 అవర్స్లో నిన్న